శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే సర్వవిఘ్నోపశాంతయే. ఓం గం గణపతయే నమః. ఓం శ్రీమాత్రే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. మా ఆది ఆశలను చూస్తున్న మీ అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. ఇప్పుడు మనం జూలై 5th నుండి 11th జూలై 2026 వరకు కూడా 12 రాసుల వారికి ఎలా ఉండబోతుందో తెలుసుకుందాం. ముందుగా ప్లానటరీ పొజిషన్ గురించి ఒక్క నిమిషం తెలుసుకుందాం అండి. కుజుడు వృషభ రాశిలోను, రవి బుధుడు రెట్రోగ్రెషన్లో ఉంటాడు. రెట్రోగ్రెషన్ అంటే చాలా మంచి ఫలితాలు ఇస్తాడు. రవి బుధుడు మిథున రాశిలోను, గురుడు ఎగ్జాల్టేషన్లో ఆయన కర్కాటకంలోను, శుక్రకేతువులు సింహరాశిలో. శుక్రకేతువులు మంచివాడు కాదు, అంటే శుభఫలితాలు ఇవ్వరు. సింహరాశిలోను, అలాగే రాహు కుంభరాశిలోను, శనీశ్వరుడు మీనరాశిలో ఉన్నారు. ఇప్పుడు వాళ్ళు ఇచ్చే ఫలితాలు ఒక్కొక్కటి తెలుసుకుందామండి. వృషభ రాశి వారికి రాశిలోనే చంద్రకుజులు, థర్డ్ హౌస్ లార్డ్ అండ్ లగ్నం, 12th హౌస్ లార్డ్. అంటే ఏంటంటే కుజుక చంద్రుల కాంబినేషన్ వల్ల ప్రతి పనుల్లోనూ మీరు ముందంజలో ఉంటారు, ధైర్యంగా ముందుకు వెళ్ళిపోతూ ఉంటారు, చొచ్చుకుపోవడం అంటారు అనమాట. పైగా ధనప్రాప్తి కలగడం కూడా ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. చంద్రకుజుల వల్ల కూడా ప్రయాణాలు మీకు సూచిస్తున్నాయి అని చెప్పచ్చు. ముఖ్యంగా రవి బుధులు కాంబినేషన్ గురించి చెప్పాలి. రవి బుధుల ద్వితీయ భావంలో ఉంటే ఆడిటర్స్, గవర్నమెంట్ ఆడిటర్స్, స్టాట్యూటరీ ఆడిటర్స్, CMA ఆ విద్యలో బాగా బ్రహ్మాండంగా సక్సెస్ అవుతారు. అలాగే ధనప్రాప్తి బాగా కలుగుతుంది, కంఠధ్వని బ్రహ్మాండంగా ఉంటుంది. మీరు పాటలు పాడడము, తర్వాత యాంకరింగ్ వృత్తిలో ఉండడానికి అవకాశాలు ఉన్నాయి. వాటి ద్వారా కూడా ధన సంపాదన ఉంటుంది. ముఖ్యంగా మీ తమ్ముళ్ళకి చాలా మంచి కాలం అని చెప్పొచ్చు అండి. బ్రదర్స్ అని అంటాం మనం. తమ్ముళ్ళకి చాలా బాగుంటుంది. మీ మేధాశక్తిని ఇంప్రూవ్ చేసుకుంటూ ఉంటారు. అంటే కమ్యూనికేషన్ స్కిల్స్ని బాగా డెవలప్ చేసుకుంటూ ఉంటారు. మీకు వచ్చిన ఐడియాలని ఒక క్రమపద్ధతిలో దాన్ని సాటిస్ఫై చేసి సక్సెస్ చేస్తారు. అంతేకాకుండా శుక్రకేతు ప్రభావం చదువు విషయంలో ఆటంకాలు ఏర్పడుతూ ఉంటాయి. కొంతమంది వాహనాలు కొనుక్కోవడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయండి, బ్రహ్మాండం కొనుక్కుంటారు. అంతేకాకుండా మీ సంతానం విషయంలో కొంత ఇబ్బందులు వస్తాయి. ముఖ్యంగా పుత్రికా సంతానం విషయంలో చిన్న ప్రాబ్లమ్స్ రావడానికి అవకాశం ఉంది. అంతేకాకుండా 7వ స్థానాన్ని గురుడు కుజ చూడడం వలన అంటే వివాహాలు కుదరడము, వివాహాలు అనేది అంటే ఆల్మోస్ట్ ఆగస్టు నెలలో ఆ ప్రాంతంలో చేయడము జరుగుతుంది. ముఖ్యంగా మీ బిజినెస్లు మాత్రం బాగా సక్సెస్ అవ్వడానికి అవకాశాలు బాగా ఉన్నాయి. ముఖ్యంగా మీరు 9th హౌస్ కూడా గురుడు చూడడం వలన, భాగ్యస్థానాన్ని గురుడు చూడడం వలన భాగ్యం వృద్ధి అవుతూ ఉంటుంది. అంటే మీ వ్యాపార అభివృద్ధి బాగా ఉంటుంది. బంగారము, వెండి, అలాగే ఫుడ్ బిజినెస్లు, స్టేషనరీ బిజినెస్లు ఇవన్నీ కూడా బాగా డెవలప్ అవడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. అంతేకాకుండా చంద్రరావుల కాంబినేషన్ 10వ స్థానంలో అంటే ఏంటంటే మీకు రాజకీయ రంగంలో పలుకుబడి ఎక్కువ ఉండడానికి అవకాశం ఉండడము, మీ ఉద్యోగం రీత్యా విదేశాలకు వెళ్ళడము, అలాగే మీరు గవర్నమెంట్ డాక్టర్స్ కానీ డాక్టర్స్ వృత్తిలో ఉండడము, లేదా డాక్టర్ కోర్స్ చదవడానికైనా విదేశాలు వెళ్ళడానికి అవకాశము ఎక్కువ ఉంది. దశమంలో రాహు ముఖ్యంగా గంగా స్నానాన్ని కూడా చేయించడానికి అవకాశం ఉంది, చేయిస్తాడు కూడా. కొంతమంది వెళ్తారు, గంగా స్నానం కూడా చేస్తారు. లాభంలో శని అంటే మమ్మల్ని గొప్ప ధనవంతుడిగా చేయడానికి అవకాశం ఉంది. అంతేకాకుండా కొంతమందికి భూములు, వాహనాలు ఇవ్వడానికి అవకాశం ఉంది. ముఖ్యంగా మిమ్మల్ని అందరూ బాగా లైక్ చేస్తారు. అంతేకాకుండా విద్యలో కూడా నష్టం రావడానికి అవకాశం బాగా ఉంది. వాహన భాగ్యాన్ని తప్పకుండా ఇస్తాడు. వాహన భాగ్యం అంటే వాహనాలు కొనుక్కోవడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. నేను మీ వాడుతున్నారంటారో డాక్టర్ వాడరే శర్మ ముందు చెప్పినట్టుగానే మీ జాతకాలు చూపించుకోవాలనుకుంటే ప్రతిసారి చెప్తున్నాం అనుకోండి, నేను మరీ ఒకసారి చెప్పడం వలన మీకు కావాలని జాతకాలు తెలుసుకోవాలనుకుంటే తెలుసుకోవచ్చండి. మినిమం మా వరకు చెప్తూ ఉంటాను నేను. జాతకాలు తెలుసుకోవాలంటే డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ 3 కూడా చాలా చాలా ఇంపార్టెంట్, అవసరం. అంటే మీకు ఏ దశలు జరుగుతున్నాయో అవన్నీ కూడా చూసి మనం చెప్పచ్చు. మీకే కాదండి, మీకు తెలిసిన స్నేహితులు కానీ వాళ్ళకి కానీ మీరు చెప్పచ్చు. నేను చేసిన వీడియో మీకు పరిచయం లైక్ కూడా కొట్టండి సార్, అలాగా అందరికీ వెళ్తుంది. అంతేకాకుండా కొంతమందికి వాస్తురీత్యా కూడా డౌట్స్ ఉంటూ ఉంటాయి. అంటే మనం సపోజ్ నేనున్నాను, నా పేరు ఆదినారాయణరావు అంటున్నాం, ఏ ఫేసింగ్ కలిసి వస్తుంది అనే అక్షరం, ఎప్పుడైతే సరే అక్షరం మీద నేమ్, మన యొక్క పేరు మీద మొదటి అక్షరంతో మనం దిశ, అంటే మనం ఏ ఫేస్ ఉంటే మనకు కలిసి వస్తుంది, ఉత్తరమా, తూర్ప, పడమర అంటాం కదా.
ఏ ఫేస్లో ఉన్నటువంటి ఇళ్లలో నివసిస్తే మనకి బాగా కలిసి వస్తుంది అనేది కూడా ఇంపార్టెంటే కదండి. అలాగా కూడా మనం తెలుసుకోవచ్చండి. నేను చెప్తూ ఉంటాను మీకు కావాలంటే. ఇంకా ఏమైనా వాస్తుకు సంబంధించిన విషయంలో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే తప్పకుండా నేను చెప్పడానికి ఉంటాను. జనరల్గా అంటే మీకు ఈ వాస్తు విషయంలో కానీ జాతకాల విషయంలో కానీ వేరే వాళ్ళు ఎవరు చెప్పరు. అంటే వేరే వాళ్ళు నేను ఒక్కడనే చెప్తుంటాను. నా పేరు మీద ఏమైనా ఛానల్స్ వచ్చినా కూడా ఎవరు చెప్పినా కూడా నమ్మకండి. నేనే ఉంటాను తప్ప ఎవరికి ఇవ్వలేదు ఆ ఛానల్. అంతేకాకుండా మా మిసెస్ గారు ఒకళ్ళే లిఫ్ట్ చేస్తూ ఉంటారు ఫోన్ కూడా. మీరు ఒకవేళ నాతో మాట్లాడాలనుకుంటే మెసేజ్లు పెట్టండి, తప్పకుండా నేను మళ్ళీ ఫోన్ లిఫ్ట్ చేసి మాట్లాడుతుంటాను. దాన్ని షూట్స్లో ఉంటుంటాను నేను కొన్ని సార్లు, ఏదో జాతకాలు చెప్పే హడావుల్లో ఉంటుంటాను. సో దానివల్ల ఫోన్ లిఫ్ట్ చేయకపోవచ్చు, ఏమనుకోకండి. సో ఇప్పుడు మనం 12 రాశుల వారికి అంటే జూలై నెలలో 5వ తారీఖు నుంచి 11వ తారీఖు వరకు ఇప్పుడు తెలుసుకున్నాం మనం. సో ఈ 12 రాశుల వారికి అసలు రెమెడీస్ ఏంటి, ఏం చేసుకుంటే మనకు అందుబాటులో ఉన్నటువంటి రెమెడీస్ ఏమైనా చేసుకుంటే మంచిదేనండి. జనరల్గా మనకి అందరికీ కూడా శుక్ర ప్రభావం ఉంది, శుక్రకేతుల ప్రభావం. సో ముందుగా అమ్మవారి యొక్క పూజలు చేసుకోవాలండి. అంటే చండీ హోమం కానీ ముందర ఫస్ట్ ఏంటంటే గణపతి ఆరాధన చేసుకుంటూ లక్ష్మీ గణపతి హోమం కానీ చండీ హోమం కానీ చేయించుకుంటే చాలా చాలా మంచి ఫలితాలు వస్తాయి. ఎందుకంటే ప్రతి పని స్టార్ట్ చేసే ముందర గణపతి ఆరాధన చేసుకుంటాం మనం. కేతు వల్ల కూడా కొంతమందికి ప్రభావం ఉంటుంది. సో గణపతి ఆరాధన చేసుకుంటూ పౌర్ణమి వెళ్ళిన తర్వాత వచ్చేటువంటి చవితి ఉంటుంది సారా, సంకటహర చతుర్థి అంటాం మనం చవితిని. ఆ రోజు కనుక ప్రతి వాళ్ళు అందరూ కూడానండి ఈ గణపతి ఆరాధన చేసుకోవడం వలన ఎటువంటి ఆటంకాలు లేకుండా, ఎటువంటి ప్రాబ్లమ్స్ లేకుండా, సంకటాలు లేకుండా మనల్ని వినాయకుడు కాపాడుతూ అన్ని విషయాల్లో మనల్ని సక్సెస్ చేస్తూ ఉంటాడు. ఆయన విజయంగా చేకూరుస్తూ ఉంటాడు. అటు పెళ్లిళ్ళ విషయంలోనూ, ఇటు ఉద్యోగ విషయంలోనూ, అంటే వివాహాల విషయంలోనూ అన్ని రకాలుగా కాపాడుతాడు. అంతేకాకుండా కుజ ప్రభావం కూడా ఉంది. కుజుడు చాలా మందికి అంత ప్రభావం, మంచి ప్రభావం ఉండదు. కాబట్టి కుజుడిని, సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని ఆరాధన చేయడం వలన, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అష్టోత్తరం చేసుకోవడం వలన ఈ మంచి ప్రభావం, అంటే ఆ కుజుడి యొక్క దోషం తగ్గుతుంది. ఓం శం శరవణ భవాయ నమః, ఓం శం శరవణ భవాయ నమః, ఓం శం శరవణ భవాయ నమః అనే మంత్రాన్ని కూడా మనం 100 నిమిషాలు చేసుకున్నా కూడా చాలు. అలాగే కొంతమందికి అష్టోత్తరం చేసుకుంటూ ఉంటారు, అవన్నీ చేసుకున్న వాళ్ళు కూడా చాలా చాలా అద్భుతమైన ఫలితాలు ఉంటాయి. శని దోషం వల్ల కూడా మనకి కొద్ది దోషాలు ఉంటాయి. అందుకని ఆంజనేయ స్వామి వారిని పూజించిన, ఆంజనేయ స్వామి వారికి సింధూరం రాయించిన, ఆంజనేయ స్వామి వారికి తమలపాకులతో పూజ చేసుకున్న, వస్త్రం సమర్పించిన, ఈ కాలంలో మామిడి పళ్ళు లేదా ఫలాలు సమర్పించిన శని వల్ల వచ్చే దోషాలు చాలా మటుకు పరిహారం అవుతాయని చెప్పి మనం చాలా చోట్ల చదివాము. పరిహారం కూడా అవుతాయి. ముఖ్యంగా ఈశ్వరారాధన అలాగే విష్ణువుకి సంబంధించిన విషయాల్లోనూ మనం తప్పకుండా పూజలు చేసుకోవడం వలన అన్ని రంగాల్లోనూ మనం ముందంజలో ఉండడానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయి.